65 రోజులు నిత్యం ఆ కొండ నుంచి గారగా ప్రవేశిస్తుందమ్మా. ఈ మరి అమ్మవారు 5 రోజులు ఈ నదిలో స్నానం చేసి 5 రోజులు ఈ రాతి మీద చీరాలు ఆరవేసుకొని 6వ రోజున పన్నసలు వెళ్ళాలి. మరి వెళ్ళాలంటే అమ్మవారికి పసుపుంగలు కావాలి. అమ్మవారు ఆ చెట్టు కింద కూర్చొని ఒక రాయించి పసుపుగా ఒక రాయించి కుంటుంగా వస్తే వాటిని పవిత్రమైన గుర్తుగా భావించుకొని అలంకరణ చేసుకునే వరకు ఆ చెట్టు కింద కూర్చొని మరి అమ్మవారు అక్కడ చెట్టు కింద కూర్చొని అలంకరణ చేసుకునే సమయంలో శ్రీరామచంద్రమూర్తి వారు ఆ రాతి మీద కూర్చొని కాపలా కాసేవారు. శ్రీరామచంద్రమూర్తి వారు కూర్చున్నటువంటి రాతి సింహాసనం, ఆ రాతికి పూలదండ కనబడుతున్నాం అందరికీ. కుర్చీ ఆకారంలో స్వామివారు కూర్చున్న సింహాసనం కింద నదిలో ఇప్పుడు స్వామివారి పాదాలు ఉన్నాయి. కిందకి దిగండి. ఆ పవిత్ర నది నీళ్ళు నిద్ర వెళ్ళుకొని స్వామివారి పాదాలు దర్శనం చేసుకొని అమ్మవారు దర్శనం చేసుకోండి. మరి సీతారాముల వారి ఈ వనవాస కాలంలో సీతారాముల వారికి చివరి ఘట్టంలో సమస్యలు మొదలైనవి అంటే ఎవరి వల్ల మొదలైన రావణాసుడు మారవేషంలో వచ్చి అమ్మవారిని తెచ్చుకుంది. కానీ రాక్షస రూపాన్ని మానవ రూపంలోకి మార్చుకొని శ్రీరామచంద్రమూర్తి వారి వెంట పడుతుంటే లక్ష్మణ స్వామివారికి కోపం వచ్చి ముగ్గురు చెవులు పోయిబట్టే కదా రావణాసుడు వచ్చింది. తన రాక్షస రూపాన్ని మార్చుకున్న ప్రదేశం ఆ చెట్ల మధ్యలో జెండా కనబడుతుందా? అక్కడ భక్తులు